ఇంకోటి ఆదాబు ఆజ్కి బాదు మెడకు పడ్డ పాము కరవక తప్పదు అన్నట్టు ఎలక్షన్లో అధికారం పొందడానికి ప్రజలకు ఏవైతే పథకాలు ఇస్తామని వాగ్దానం చేశారో ఇవ్వక తప్పదని తెలిసి కూడా మొదటి వాగ్దానం చేయడం తప్పు, రెండవది ఇస్తామన్నై ఇవ్వకుండా ఆలస్యం చేయడం తప్పు. ప్రజలు నిరాశ చెందకముందే వస్తాయో రావో అని ఆశలు వదులుకోకముందే మీరు ఇస్తామన్న పథకాలు ఇస్తే ప్రజల్లో మీ గౌరవం పెరుగుతుంది, మీపై నమ్మకం స్థిరంగా ఉంటుంది. కాదు మళ్ళా ఎలక్షన్ వచ్చే వరకు కాలయాపన చూద్దామని అనుకుంటే ప్రజల విఘ్నులు, వాళ్ళు తెలియగల వాళ్ళు, మీకన్నా తెలివైన వారు, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు ఏం చేస్తారో జాగ్రత్త పడండి. కుమ్మరి రాజు అంటున్నాడు, మంచిగా రాసినాం. ఇప్పటి పరిపాలనకు సంబంధించి ఎంత నీట్గా రాశారంటే మెడకు పడ్డ పాము కరవక తప్పదన్నట్టు. అంటే గత ప్రభుత్వం చేసింది ఇంకో ప్రభుత్వం వస్తే మారుతున్న ఉద్దేశంతో ఇంకో గవర్నమెంట్ ఎన్నుకున్నాం, ఇంకో కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నాం. అది కూడా అట్లా ఉండదు. అంటే తప్పని పరిస్థితిలో మీకు 5 ఏళ్ళు మా మీదనే ఉంటారు కదా, అది భరించాలి హామీ అంటుండు. ఎంత ఉద్దేశం బాగుంది కదా. ఎలక్షన్లో అధికారం పొందడానికి ప్రజలకు ఏవైతే పథకాలు ఇస్తామన్నారో అవి చేయగలరు. ఎందుకంటే అలివి కానీ హామీలు ఇచ్చిరు, అడగ ముందుగా ఇచ్చిరు. మీరు తప్పదని తెలిసి కూడా మొదటి వాగ్దానం చేయడం తప్పు, రెండవది ఇస్తామన్నవి ఇవ్వకుండా ఆలస్యం చేయడం తప్పు. ప్రజలు నిరాశ చెందకముందే వస్తాయో రావు అని ఆశలు వదులుకోకముందే మీరు ఇస్తామన్న పథకాలు ఇస్తే ప్రజలు మీకు గౌరవిస్తారు. మీరు అయితే 6 గ్యారెంటీలు ఇస్తాన్నారో అవన్నీ ఇవ్వండి, అప్పుడు మీ మీద గౌరవం పెరుగుతుంది. మళ్ళీ ఒక్కసారి మళ్ళీ అవకాశాలు ఉంటాయి రావడానికి. అంతేగాని వాళ్ళ ఆశలు నమ్మకం పూర్తిగా సన్నగించుకోండి. ఆల్రెడీ సగం వరకు పోయింది, ఇంకా ఉన్న ఆశలు కూడా అడియాసలు చేయకండి. పరిపాలన మీద దృష్టి పెట్టాలి.